నువ్వెంతర్చినా దీని మెడలో పడే తాలిని ఆపలేవురా. రేయ్, దీన్ని టైం వేస్ట్ చేయకుండా పెళ్లి కొప్పుకొని కోఆపరేట్ చేయమని చెప్పు. చెప్పరా, చెప్పు చెప్పు. వద్దు, మా బావని కొట్టద్దు. మీకు దండం పెడతాను, ప్లీజ్ కొట్టద్దు. నేను వీణ్ణి కొట్టద్దు అంటే నువ్వు నాతో తాళి కట్టించుకోవాలి, ఓకేనా? అయినా నేనేం బ్యాడ్ ఫెలోని కాదులే. ఈ సీన్ వరకే బ్యాడు. పెళ్ళయ్యాక నీ ప్రేమతో నన్ను మార్చుకో, మనిషిని చెయ్యి. చూడు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈరోజే మన పెళ్లి, వెంటనే శోభనం. అన్నా, సంక్రాంతి పండగ రోజే వదినతో పండగ చేసుకోబోతున్నావు. నువ్వు మామూలుడి కాదన్నా. కావేరి, టైం వేస్ట్ వద్దు, త్వరగా రా, తాళి కట్టేస్తాను. రేయ్, వద్దురా. రేయ్, రేయ్, ఇది మాట విందుగాని వాణ్ణి చిత్తగొట్టండి రా. బావా, అగో, వద్దు, మా బావని కొట్టద్దు. మీకు దండం పెడతాను. మా బావని ఏం చెయ్యద్దు, కొట్టద్దని చెప్పు. మీకు దండం పెడతాను. దండం పెడతాను కాదు, నేను తాళి కడతాను. తల వంచుకొని తాళి కట్టించుకో. వాడు అలా కుట్టించుకోవడం తప్పుతుంది కదా, లేకపోతే వాడు పాడే కట్టించుకోవడం గ్యారంటీ. రేయ్, ఇది అయ్యే పని కాదులే గాని వాడేసేయండి రా. అలాగే అన్నా. కట్టించుకుంటాను. తాళి కట్టించుకుంటాను. చెయ్యొద్దు. కావేరి, వద్దు కావేరి. నా ప్రాణం పోయినా సరే ఆ పని చెయ్యొద్దు. కావేరి, నా మాట విను. నోట్లో గుడ్డ పెట్టండి రా. రేయ్, ఇళ్ళ కూడా ఒప్పుకుంది, పద్దులు ఎక్కడ్రా? అయ్యా, రేయ్, తొందరలో. అయ్యా అయ్యా అయ్యా, బాబు వద్దు బాబు, అవసరానికి ఏదో ఉంచుకున్నాను. చూడు పంతులు, ఇంకోసారి తీసుకున్న డబ్బుకు వడ్డీ సరిగ్గా కట్టలేదనుకో, నీ పిలక కట్ చేస్తా. మరీ లేట్ చేసావంటే నీ ఇల్లే లాగేసుకుంటా. పదండ్రా. ఈ అప్రాచుడికి
దినం మంత్రాలు చదవడం కూడా పాపమే. అట్లాంటిది పెళ్లి మంత్రాలు చదివే చండాలం పట్టిందిరా. ఏంటి పంతులు నించొని చూస్తున్నావు? తొందరగా వచ్చి పెళ్లి జరిపించు రా. ఉమ్, ఉమ్. అయ్యా, మీరు నన్ను కూడా ఇలా బలాత్కారం చేస్తారంటే కుదరదు. పెళ్ళంటే ఓ పద్ధతి పాడు ఏడుస్తుంది. నేనేది అడ్డదిడ్డంగా చేయను. చేసేది రాక్షస వివాహమైనా శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. పంతులు, పాత విషయాలేమీ మనసులో పెట్టుకొని ఇలా డ్రామా చేయట్లేదు కదా. ఉమ్, అది మీ వృత్తి, ఇది మా వృత్తి. మీరు అప్పు వసూలు చేసుకోవడానికి ఒక పద్ధతి ఏడిసినట్టు ఆ వృత్తిలోనూ కొన్ని పద్ధతులు ఏడుస్తాయి కదండి. ఏదైనా దాని ప్రకారంగానే చెయ్యాలి. లేకపోతే దోషం తిరగబడి శ్మశాన కార్యం జరిపించాల్సి వస్తుంది. జాగ్రత్త. శాస్త్రంతో పెట్టుకుంటే సంక నాకిపోతారు. ఇక మీ ఇష్టం. అన్నా, నీ టార్గెట్ శోభనమే కదన్నా. పెళ్లి వరకు కళ్ళు మూసుకుని పంతులు చెప్పినట్టు చేసాయి. అయ్యా, తమరి దిక్కుమాల డిస్కషన్ ఆపి నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా చెప్పి సావండి. సరే సరే, నువ్వు చెప్పినట్టే పద్ధతి ప్రకారం చేయి. ఆ ముక్క మీ వెర్రి వెధవలకి చెప్పి ఆ ఏర్పాట్లేవో చేయమని చెప్పండి. రేయ్, పంతులు గారు చెప్పినట్టు పద్ధతి ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఓకే అన్నా. రండి పంతులు గారు. అయ్యా నమస్కారం. పెళ్లి జరిపించాలన్నారంట? అవును పంతులు గారు, ఇప్పుడే ఇక్కడే జరిపించాలి. పంతులు గారు, ముహూర్తం ఉండాలిగా. అమ్మా, సంక్రాంతి వరకు ఉండే పీడ గడియలు కూడా వెళ్ళిపోయాయి. కాబట్టి వివాహానికి ఎటువంటి అభ్యంతరం లేదు. శుభగడియలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడే వెంటనే మా పెళ్లి జరిపించండి. ఈ అమ్మాయే పెళ్లి కూతురు, నేనే పెళ్లి కొడుకుని. నాకు 10 నిమిషాల సమయం మీరిస్తే కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసుకుంటాను. అలాగే పంతులు గారు, త్వరగా కానివ్వండి. అర్జున్, ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు నాన్నా. వద్దురా, ప్లీజ్ నా మాట విను. మనవడా, మేమెందుకు చెప్తున్నామో కాస్త అర్థం చేసుకో అయ్యా. ఈ పాపిష్టిదాని మాయలో పడబోకు నాన్న. ఇదంతా దీని నాటకమే నాయనా. ఇది మన కుటుంబాన్నే నాశనం చేస్తుంది. నా మాట వినరా అయ్యా. నాని, దయచేసి నా నిర్ణయానికి అడ్డుపడొద్దు. మీరు గాని పెళ్లి ఆపాలని చూస్తే నేనిప్పుడే వెళ్ళిపోతాను. చెప్పండి, వెళ్ళిపోనా? అమ్మా, నాని, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన భువనేశ్వరి ఇండస్ట్రీస్ పరువు గురించి. ఇన్నేళ్లుగా నాన్న నువ్వు కాపాడుకుంటూ వచ్చిన మన సంస్థ పరువు నేను పాడు చేయదలుచుకోలేదు. అందుకే అమ్మా, ఇప్పుడు ఈ పెళ్లి జరిగి తీరాలి.